జమాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో టైలర్స్ యూనియన్ సభ్యులు ప్రపంచ టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తాము మండల కేంద్రంలో టైలర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకుని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని, ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. యూనియన్ అధ్యక్షులు వెంగళ లింపాత్రే ఇలాగే కలిసికట్టుగా ఉండి తమ వృత్తిని డెవలప్ చేసుకుని రెడీమేడ్కి వ్యతిరేకంగా పోరాడే వృత్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. మా తరఫున మా యూనియన్ తరఫున అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, మనం చూసినట్టయితే ప్రతి వర్గంలో కూడా గవర్నమెంట్ ఆధారంగా వాళ్ళకి తోచిన విధంగా సహాయం అందిస్తుంది. అయితే మా ఈ టైలర్స్ వృత్తి అనండి, ఈ వ్యవస్థ అనండి, రోజు గత కొద్ది కాలం నుంచి చూసినట్టయితే ఈనాటికి అంతరించిపోతుంది. యువత చూసినట్టయితే మేము కొద్ది గొప్ప ఉపాధి చేసుకొని జీవించే ఈ రోజుల్లో మనం చేద్దామన్నా కానీ పని అప్పటికి ఇప్పటికి చాలా తగ్గింది. అందుకని మేము మా యూనియన్ తరఫున గవర్నమెంట్కు విన్నపించడం ఏమిటంటే, మేము ప్రతి నెల అక్కడ ఇక్కడ టెంపుల్ దగ్గరనో ఎక్కడన్నా కూర్చొని చిన్న సలహాలు సన్నివేశాల కోసం మేము జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాకు తోచిన విధంగా ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో అట్లా ఉంది. సో దాంట్లో చిన్న హాలు మాకు కేటాయించి మా యొక్క వృత్తికి ఫిబ్రవరి 28 టైలర్స్ డే దినోత్సవము అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గత 2 సంవత్సరాల క్రితము టైలర్స్ యూనియన్ తయారు చేసుకొని స్వచ్ఛందంగా మంచిగా నడిపించుకుంటున్నాం. అందరం కలిసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఒక 25 మందితో ముందుకు వెళ్ళడానికి ఆర్థిక సహాయం చేస్తారని గవర్నమెంట్ను ఇంతకు ముందే మేము విన్నవించుకున్నాము. అని మాకు ఏ సహకారం అందియలేదు గవర్నమెంట్. ఇప్పుడైనా కానీ మాకు ఏదన్నా చూపించాలని, మా రోజు మా టైలర్స్ వెనుకబడిపోతున్నారు, కనుమరుగైపోతుంది. మాకు భయం వేస్తుంది ఏంటంటే మాతోనే ఇది అంతరించిపోయేటట్టుంది. కానీ దీన్ని ఆదుకోవాలని గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాము. కామారెడ్డి జిల్లాలో యథేచ్ఛగా